రెండంతలుగా మేలు కలుగు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మీకున్న పరిస్థితిని బట్టి ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ దేవుని కార్యముల కొరకు నిరీక్షిస్తూ కొన్ని సందర్భాల్లో ఎంత చేసినా ఏముంది, ఏ మేలు నేను పొందలేకపోతున్నాను, మేలుకు ప్రతిగా కీడు పొందవలసి వస్తుంది, మంచికి ప్రతిగా చెడును ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎంత శ్రమపడినా ఫలితము శూన్యముగా ఉంటుంది. ఎందుకని అని కృంగిపోతున్నారేమో. ఒకవేళ నా దేవుడు అంటున్నాడు, మీరు చేసిన దానికి, మీరు పడిన శ్రమకు, మీరు చేసిన మేలుకు, మీరు చూపిన ప్రేమకు రెండంతలుగా నా దేవుడు మీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. విశ్వసించిన వారు నేడే దేవుని మహిమను చూచుదురుగాక. విశ్వసిద్దాము దేవుని అమూల్యమైన మాటను. ఎంతోమంది మాటలను విని ఏవేవో నమ్మి నష్టపోయాము. చాలు, ఇక నమ్మదగిన దేవుని నమ్మితే ఆయన నీకు రెండంతలు మేలు చేసేవాడు. నీవు చేసిన దానికి మరలా దాన్ని రెండంతలుగా నీవు పొందినట్లుగా ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు చేసిన దానికి ప్రతిఫలముగా ఆయన నీ ఒడిలో ఆ ప్రతిఫలాన్ని కుమ్మరించి అనుగ్రహించే దేవుడని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నామమును బట్టి చూపిన ప్రేమ, చేసిన పరిచర్య, చూపిన సుబుద్ధి, నీవు చేసిన మంచి కార్యములు ఎక్కడికి పోవు. మంచి నీవు చేసి మరలా తిరిగి అది నీ ఒడియే చేరుతుంది, మరలా తిరిగి అది నీ చేతులకే దక్కుతుంది. కనుక దేవునికి చేసి నేను నష్టపోయానని అనుకోవద్దు. దేవుని కొరకు, దేవుని నామమును బట్టి మేలు చేసి నేను కీడును అనుభవిస్తున్నాను అని నిష్ఠూరపడవద్దు. కానీ నీవు చేసిన దానికి నా దేవుడు ఆయన రెండంతలుగా ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు ఆమె చెప్దాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మేము చేసిన దానికంటే, చూపిన ప్రేమ కంటే, మేము పడిన కష్టము కంటే, మేము చేస్తున్న ఈ మంచి క్రియలన్నిటికీ కూడా రెండంతలుగా మీరు మేలు చేయబోతున్నారు. రెట్టింపుగా మీరు మహిమను, రెట్టింపుగా మీరు ఫలమును అనుగ్రహించబోతున్నారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కొందనాలు. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారు చేసిన దానికి, వారు పడిన ప్రయాసకు, వారు పడిన శ్రమకు రెండంతల మేలును మీరు నిశ్చయముగా అనుగ్రహించబోతున్నారు. అందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ ఎండ వేడిమికి చంటి పిల్లలను, యవన పిల్లలను, వృద్ధులైన తల్లిదండ్రులను మీరు కాపాడండి, భద్రపరచండి. వ్యాధిగ్రస్తులుగా నలిగిపోతున్న బిడ్డలకు అయ్యా స్వాంతన మీరు అనుగ్రహించండి, స్వస్థతను అనుగ్రహించండి. మీ దయగలిగిన హస్తపు నీడలో బిడ్డలను భద్రపరచండి. ఏ కీడు అపాయము దరిచేరకుండానట్లుగా నీ పిల్లలను కాయుమని వేడుకుంటున్నాం. కాపాడి భద్రపరచి మీ సాక్షులుగా నిలవబెట్టమని వేడుకుంటున్నాం. పగటి ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు అని వాగ్దానం చేసిన దేవుడవయ్యా. నిశ్చయముగా నీ పిల్లలను నీ గుడారములో కప్పినాయన అయ్యా, నీ మహిమతో ఆవరించి మీ కృపలో భద్రపరిచి క్షేమాన్ని కలుగు చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. మీరు చేసిన మేలుకు రెండంతలుగా నా దేవుడు మీ జీవితం అనుగ్రహించబోతున్నారు. విశ్వసించి సంతోషంగా ఉండండి. దేవుడు మీకు అనుగ్రహించబోతున్న మేలుల కొరకు సిద్ధముగా ఉండండి. ఎదురు చూస్తూ ఉండండి. ధైర్యముతో సిద్ధముగా ఉండండి. దేవుని కృప మీకు తోడయుండునుగాక.